ప్రపంచం మొత్తం ఒకవైపు వెళ్తే, ఆ దేశం మాత్రం మరోవైపు వెళ్తుంది. అవును. ప్రతి విషయంలోనూ వారి రూటే సెపరేటు. కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారంటే, ప్రపంచాన్ని వణికించే పెద్ద ప్లాన్‌తోనే వస్తున్నారని అర్థం. ఇటీవలే ఇరాన్ అణ్వాయుధాల తయారీ ప్రయత్నాలు, ఆ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులు, ఆపై శాంతి చర్చలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. అంతా ప్రశాంతంగా మారుతోంది. ఇలాంటి టైంలో యావత్ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తూ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు. ఉత్తర కొరియా వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ కీలక సమావేశం 3 రోజుల పాటు వాడివేడిగా సాగింది. దేశ రక్షణ, ఆర్థిక విధానాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ చేసిన వ్యాఖ్యలు కలవరపెడుతున్నాయి. మన దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని మరింతగా పెంచాలి, ప్రపంచాన్నే అధిగమించే స్థాయికి మన అణుశక్తిని తీసుకెళ్లాలని కిమ్ పిలుపునిచ్చారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో కేవలం అణ్వాయుధాలు మాత్రమే దేశ సైనిక సార్వభౌమత్వానికి శ్రీరామ రక్ష అని ఆయన స్పష్టం చేశారు. అణుసాంకేతికత ఆధారంగా మరిన్ని రక్షణ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపాదికన వేగంగా అమలు చేయాలని సైన్యాన్ని ఆదేశించారు. మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి దక్షిణ కొరియాపై నిప్పులు చెరిగారు. దక్షిణ కొరియానే తమ ప్రధాన శత్రు దేశమని స్పష్టం చేశారు. అమెరికా, దక్షిణ కొరియాలు కలిసి సాగిస్తున్న సైనిక సహకారాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవలే జరిగిన న్యూక్లియర్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశం తమపై అణుయుద్ధ ప్రణాళికలు రచించడానికి వేదికగా మారిందని ఉత్తర కొరియా ఆరోపించింది. శత్రువుల ఆటలు సాగనివ్వబోమని హెచ్చరిస్తూ దక్షిణ సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయాలని, కొత్త నౌకాదళ స్థావరాలను నిర్మించాలని కిమ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఏకంగా 10,000 టన్నుల సామర్థ్యం గల వ్యూహాత్మక క్షిపణి క్రూజర్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. సరిహద్దు ప్రాంతాల్లో సరికొత్త అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను మోహరించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదే సమయంలో పార్టీ అగ్రనాయకత్వంలో కిమ్ భారీ మార్పులు చేశారు. కొందరు కీలక నేతలకు పదోన్నతులు కల్పించగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరికొందరిని నిర్దాక్షిణ్యంగా పదవుల నుంచి తప్పించారు. తద్వారా దేశంలో తన పట్టు ఎంత బలంగా ఉందో కిమ్ మరోసారి నిరూపించుకున్నారు. ఒకవైపు ఇరాన్ వివాదం సద్దుమణుగుతుండగా, ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్ అణ్వస్త్రాల దూకుడు ప్రదర్శించడం అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తిస్తోంది.